హాయ్, ఈ జీవి మీ జీవిరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం మరొక కొత్త ప్రాంతానికి వెళ్తున్నామండి. సో కాబట్టి ప్రతిరోజు మీరు మన కొత్త వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక కొత్త ఏరియాకి వచ్చామండి. సో అది మనకి విశాఖపట్నం నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో విశాఖపట్నం కాంప్లెక్స్ వస్తుంటే 30 కిలోమీటర్ దూరం తర్వాత అలా లెఫ్ట్కి తిరగాలండి. దీన్ని గంభీరం అంటారు. సో ఈ రోజున గంభీరం అనేది ఒక కొత్త ఏరియాని మనం చూస్తున్నాము. సో ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అండి. చూడండి ఎలాగుందోను. ఇది గంభీరం అండి. అంటే విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి మనకి ఆనందపురం రూట్ వెళ్తుంటే మనకి ఆనందపురం దగ్గరలో మరి ఇది వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది గంభీరం అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మరి విశాఖపట్నం డెవలప్ అవుతుందోను. సో అనేక రకాల కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడ మరి కొన్ని హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో న్యూ కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అండి. గంభీరం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా. ప్లస్ ఇక్కడ హోటల్స్ ఉన్నాయండి. ఇక్కడ హోటల్ చందన అని చెప్పి చూడండి ఫ్రంట్ కనపడుతుంది, అది హోటల్ అది. సో అదేవిధంగా రైట్ సైడ్ కూడా మరి ఒక హోటల్ అనేది కూడా మరి ఇక్కడ ఉన్నదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదోను. ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి గంభీరం అనే ఏరియా అండి. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి. ఇక్కడ చూడండి హోటల్ చందన రైట్ సైడ్ ఉన్నది, హోటల్ చందన అని చెప్పి. సో ఈ ఏరియా మీరు వస్తే ఇక్కడ హోటల్ చందనాలో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది కదా. సో అదేవిధంగా మరి మనం ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మరి అనేక ఇండస్ట్రీలు, మరి జయం క్లాసెస్ ఇండస్ట్రీస్ అని ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ ఏరియాని చూడండి ఏ విధంగా ఉన్నదోను. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఒక కొత్త ఏరియాని మాత్రం చూపెడుతుంటాను. అది మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ఏదో ఒక ఏరియాలో మనం తిరుగుతాము. చూడండి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, టెక్ విజన్ అని చెప్పేసి చూడండి. చాలా మరి ఇక్కడ కూడా అద్భుతంగా మీకు చూపెడతా అంటున్నాను. టెక్ అని చెప్పి ఇక్కడ ఒక కంపెనీ ఉన్నది. సో అదేవిధంగా మరి ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ కూడా రైట్ సైడు లెఫ్ట్ సైడు కూడా ఇండస్ట్రియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవాంటల్ అని ఒక ఇది మనకు పక్కన రైట్ సైడ్ కంపెనీ కూడా ఉన్నది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకు ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. ఇది గంభీరం ఉన్నటువంటి ఏరియా అండి ఇది. చూడండి ఏ విధంగా కనపడుతున్నాను. సో మరి లోపల మరి ఏదో కంపెనీ ఉన్నది. అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం అండి ఇది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదను. సో చూడండి ఈ విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి విశాఖపట్నం అని చెప్పి మనకి రాయడం జరిగింది. చూసారు కదా. సో ఇది మరి ఎంట్రన్స్ లోపలికి ఉన్నా లేదు మనకు తెలియదు, కానీ ఒకసారి మనం లోపలికి వెళ్దాము, అడుగుదాము. ఎంట్రన్స్ ఉంటే చూపెడదాం. ఓకే, సో వీళ్ళని అడిగి అప్పుడు పంపిస్తే వెళ్దామండి. లోనికి వెళ్ళొచ్చా? పర్మిషన్ లేదా? యూట్యూబ్ చూపెడదామని లేదా? ఓకే, థ్యాంక్ యూ. సో పర్మిషన్ లేదంట మనం వెళ్ళటానికి, కాబట్టి మనం బ్యాక్ వెళ్తున్నాము. సో కాబట్టి మనము ఏరియా నుంచి మళ్ళా కట్ అవుతుందన్నమాట మనం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి గంభీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా నుంచి మనం మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇంకా గంభీరంలో ఉన్నటువంటి ఏరియాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు చూపెట్టడానికి మనం ముందుకు వెళ్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము గంభీరంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వం. ఎందుకంటే మనకి లోపల వెళ్ళడానికి అవకాశం వాళ్ళు ఇవ్వలేదు, కాబట్టి మనం ఈ విధంగా వచ్చాము. సో రవాణా శాఖ విశాఖపట్నం అని ఇక్కడ ఉన్నది. మరి ఇది లోపలికి వెళ్ళనిస్తారా లేదంటే వెళ్ళిపోదాం. సో వద్దంటే బ్యాక్ వచ్చేద్దాం. సో ఇది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అండి. ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ గంభీరంలో ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, అంటే నాకు కారు వెళ్ళే
అంత ఎక్కడైతే ప్లేస్ ఉందో అంతవరకు నేను తీసుకెళ్తాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత వరకును. సో ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, గంభీరంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లోపలికి వచ్చాము. రోడ్లు ఆ విధంగా ఉంటాయి. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మనము ఈ యొక్క కొత్త ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది సక్సెస్ చేయాలని కోరుకోండి. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇది, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మాట. సో చూస్తున్నారు కదా, ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏ విధంగా ఏరియాలో గంభీరంలో ఉందండి. ఇది గంభీరంలో ఉన్నటువంటి ఆఫీస్ మాట, ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. సో ఇక్కడ ఉన్న ఏరియాని చూపెడతాను, ఇక్కడ ఉన్న రోడ్లను చూపెడతాను మీకు. సో చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇది అందరికీ మీరు షేర్ చేయండి, అదేవిధంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా గంభీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఉన్న ఏరియా మాట అండి. ఇదంతా కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మన ఏపీఎస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఆఫీస్ మాట ఇది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రోడ్లు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ రోడ్డు ఎంతవరకు వెళ్తామో అంతవరకు తీసుకెళ్ళి మిమ్మల్ని రిటర్న్ తీసుకొస్తాను. సో ఈ విధంగా మనకి ఇది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అదే మన ఆర్టీఓ ఆఫీస్ అండి ఇది. సో దీనికి సంబంధించినటువంటి ఏరియా మాట ఇది. సో దీన్ని చూపెడటానికి మనం ఇలాగ వస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఏరియా మాట ఇది. ఓకే, సో మరి ఈ విధంగా ఉన్నది ఇక్కడ. చాలా అద్భుతంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనేది తయారు చేశారు. ఓకే, సో దీని లోపలికి వస్తే రోడ్లన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక గార్మెంట్ ఆఫీస్ మాట అండి ఇది. ఇది అంతా కూడా గార్మెంట్ సెక్టర్కి సంబంధించిన రోడ్లు ఇవి. అంటే రోడ్స్ అన్నీ మనవే, ఇవి కూడా మనదే గార్మెంట్ అంటేనే. అంటే వాళ్ళు ఏ ఆఫీస్ సంబంధించిన రోడ్లు అనేది మీకు చెప్తున్నాను. సో కాబట్టి ప్రతి ఏరియాని, ఒక కొత్త ఏరియాని ప్రతిరోజు మనము చూపెడుతూనే ఉంటాము, మీరు చూస్తూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బయటకు వచ్చాము ఆ ఏరియా నుంచి. సో కాబట్టి ఈ యొక్క ప్లేస్లన్నీ కూడా మీకు నేను చూపెడుతుంటాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, గంభీరంలో మరొక స్ట్రీట్లోకి వచ్చాము. ఇదంతా ఇండస్ట్రియల్ స్ట్రీట్ కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ చూపెడుతున్నాను ఈ విధంగాను, తర్వాత రైట్ సైడ్ లాగా ఉంటే చూడొచ్చు. సో అంటే మనకి విశాఖపట్నంలో ఉన్న మ్యాక్సిమం ప్రదేశాలన్నీ మీకు చూపెడుతున్నానండి. సో నాకు అవకాశం ఉన్న వాటికి మీకు అన్ని ఏరియాలను చూపెడతాను. ముఖ్యంగా మరి ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఈ విధంగా ఉన్నది. ఇంకా మీకు మరి చాలామంది నాకు మన సబ్స్క్రైబర్ మంచి సలహాలు ఇస్తున్నారు. సో మీకు ఫ్యూచర్లో ఇంకా నేను అంటే అతి త్వరలో మంచి ఎక్విప్మెంట్ కూడా నేను తీసుకుంటున్నాను. వీడియో ఇంకా క్లారిటీ అన్నీ వస్తాయి, కొంచెం మీరు ఓపిక పట్టండి. సో ఈ విధంగా మరి నేను ఈ ఏరియాని చూపెడతాకి నేను వచ్చాను. చూడండి, చూస్తారు కదా, ఇదంతా గంభీరం. ఇంకా మీరు మంచి మంచి సలహాలు ఇవ్వండి. మీ సలహాల మేరకు నేను ఇంకా మరి ముందుకు వెళ్ళగలుగుతాను. ముఖ్యంగా మనకి వీడియో క్లారిటీ కోసం మరి కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడం త్వరలో జరుగుతుంది. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నన్ను మీరు అందరూ కూడా ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే చాలా మంచి సలహాలు సార్ ఇచ్చారు. అదేవిధంగా మరి నేను అన్నీ 1 by 1 అంటే నేను మీకు తెలియపరుస్తాను ప్రతిదీని. సో నా యొక్క జైత్రయాత్ర మాకు కొనసాగాలని కోరుకోండి. విశాఖపట్నం అంతా నేను చూపెడతాను, మంచిగా చూపెడతాను. అదేవిధంగా మీకు ఇండియా అంతా కూడా నేను మొత్తం ప్రతి ఏరియాలో తిరిగి చూపెట్టాలని నా కోరిక. సో ఇక్కడ చూడండి, ఇంకా అనేక ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. మరి ఈ విధంగా కూడా వస్తున్నాము. సో ఇది ఒక రూట్ అండి. ఇవన్నీ కూడా గంభీరంలో ఉన్నటువంటి రూట్స్. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నటువంటి ఏరియాలు అండి. డెవలప్ అయిపోయినాయి కాదు, డెవలప్ అవుతూ ఉన్నటువంటి ఏరియాలు మాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మరి డెవలప్ అవుతున్నటువంటి ఒక ఏరియా అండి. ఇదంతా కూడా గంభీరం అన్నమాట. ఈ గంభీరం అనేది ఇండస్ట్రియల్ అంటే కంపెనీలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రతి ఏరియాలోనూ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో కూడా ఆ విధంగా ఒక ఇండస్ట్రియలే ఉంది. చూడండి, ఇక ఇండస్ట్రీ ఏరియాలో ఏమేమి ఉన్నాయో మీరు ఇలాగా ప్రతి స్ట్రీటు మీకు తిప్పుతున్నాను. ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి మనకి కనబడుతున్నాయన్నీ కూడా మరి ఇక్కడ కారు సామాన్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ మారుతి కారు సర్వీస్ సెంటర్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో చూడవచ్చు మీరు, ఇప్పుడు రైట్ సైడ్ ఉంది మారుతి సర్వీస్ సెంటరు. అదేవిధంగా కొన్ని కంపెనీలు మీకు కనపడుతున్నాయి. సో అనేక రకాల కంపెనీలన్నీ కూడా మరి ఇక్కడ
ఉంటాయండి ఇండస్ట్రియల్ ఏరియాలోను. సో మీకు ఇది గంభీరం అంటే విశాఖపట్నానికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి గంభీరం అనే ఏరియాలో మనం స్ట్రీట్లో తిరుగుతుందన్నమాట, ఇండస్ట్రియల్ ఏరియా. సో చూస్తారు కదా, ఇవన్నీ కూడా మరి మ్యాక్సిమం కంపెనీసే ఉంటాయండి ఇక్కడ. ఆ రూట్లు అన్నీ కూడా చూపెడుతున్నాం మీకు, ఫ్రంట్ను కూడా మీకు కనపడుతుంది చూసారా. సో మనకి ఈ ఏరియాలన్నీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది గంభీరమైన ఏరియా మరొకసారి చెప్తున్నాను. సో ఈ ఏరియాలో మరి ఇంచు చూపెట్టలు కాబట్టి మరొక స్ట్రీట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, చూడండి. ఇది కూడా గంభీరంలో ఉన్న ఒక స్ట్రీట్ ఇది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే డెవలప్ అవుతూ ఉందండి, గంభీరం అనేది కూడా డెవలప్ అవుతూ ఉన్నది. మంచి రోడ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి ఏదో పార్క్ లాంటిది కూడా రైట్ సైడ్ మరి ఉన్నది, చూడండి. అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారు కదా ఈ విధంగాను. సో సమీర అంట పక్కన ఉన్నది, సో చూడండి కంపెనీ. సో ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయండి, ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ విధంగా రోడ్స్ అన్నీ డెవలప్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎన్ని కూడా కంపెనీలు, చాలా కంపెనీలు వచ్చేస్తాయండి త్వరలోను. కాబట్టి ఇది ఒక విశాఖపట్నంలో గ్రోత్ పెరుగుతున్నటువంటి ఏరియాలు మాట ఇవి. సో మనం ఇక్కడికి వచ్చినప్పటికీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ప్లేస్లు ఖాళీ ఉన్నాయి, కానీ ఇవి కూడా ఏమోకి కన్స్ట్రక్షన్ జరిగిపోతాయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి హిల్స్ మన ఫ్రంట్ వెళ్తుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఇవన్నీ కూడా మనకి ఏదో తుప్పల్లాగా కనపడతాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఏమవుతాయంటే వేరే కంపెనీలు వచ్చేస్తాయి. చూసారా ఇక్కడ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ జరిగిపోతున్నాయి మీకు లెఫ్ట్ సైడ్, మీకు అంటే ఫ్రంట్ ఇలాగ వెళ్తున్నా కానీ కనపడట్లేదు. సో ఇలాగా అద్భుతమైనటువంటి రోడ్స్ వేశారండి ఇటు. ఇవి ఇంకా డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ వే టు నేచర్ హోమ్ అని చెప్పేసి ఉన్నదండి. ఇవానా అంట, ఇటు నేచర్ హోమ్ ఉందంట. చూద్దాము మరి అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. సో నేచర్ హోమ్ ఏదో ఉన్నదంటండి ఇక్కడ, ఇవానా నేచర్ హోమ్. సో చూద్దాము అక్కడ మరి ఏ విధంగా ఉంటుందని ఇది. సో మరి ఒకటే అండి, నాకు ఇది కొత్త ఇప్పుడు ఇక్కడ రావటం. అదేదో నేచర్ క్యూర్ సెంటర్ ఉందని వస్తాము, చాలా మరి లోపల ఉన్నది ఇది. అక్కడ వరకు రోడ్స్ బాగున్నాయి, ఇక్కడ నుంచి రోడ్స్ ఇంకా డెవలప్ చేయవలసి ఉన్నదన్నమాట. డెవలప్ అయిపోతుందండి, డెవలప్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అంచెంచులుగా అన్ని ఏరియాలు డెవలప్ అయిపోతుందండి, ప్రతి ఏరియా డెవలప్ అవుతుంది. మీకు ఒకటేనండి, మీరు ఎవరైనా కొద్ది పెద్దవాళ్ళు ఉంటే మీ చిన్నప్పటికి ఇప్పుడు ఎంత తేడా ఉంది మీ ఏరియా ఒకసారి గమనించుకోండి. సో కాబట్టి మన భారతదేశం అంతా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అండి. ఈ రాష్ట్రమైనా మనదే, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలం కాబట్టి మనందరం కూడా మన దేశాభివృద్ధి కోసం పాటలు పడాలండి. మరి ఇటు సైడ్ వచ్చాము, అది మరి ఆ యొక్క నేచర్ క్యూర్ మరి ఎక్కడ ఉందో ఒకసారి చూడటానికి వెళ్తున్నాము ఈ రోడ్లోను. అంటే రూట్లు ఎలా ఉన్నాయంటే బాగాలేదని అనుకోవచ్చు, ఈ డెవలప్ అవుతాయండి తర్వాత. ఎందుకంటే అసలు ఇప్పుడు ఎలాగ ఉన్నది, తర్వాత ఎలాగ ఉంటుంది అనేది కూడా మీరు చూస్తారు. సో ఏదో నేచర్ క్యూర్ సెంటర్ అని చెప్పి పెట్టారని చెప్పి తీసుకొస్తున్నాను. అది ఎక్కడున్నదా ఏంటని నేను కూడా వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఈ రూట్ రావటం. సో గంభీరంలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియాలో నుంచి మనం ఈ విధంగా లోపలికి వచ్చామాట అండి. ఏదో మొత్తం మీద ఇది లూప్ లైన్లోకి వచ్చేసాము. రోడ్స్ అయితే ఇక్కడ ఇంకా డెవలప్ చేయాలండి ఇది రోడ్స్. సో ఇండస్ట్రియల్ ఏరియా నుంచి బయటకు వచ్చేసినట్టు ఉన్నాం మనం. అదే గంభీరం, ఇదంతా కూడా గంభీరమే. కాకపోతే ఇక్కడ అదే నేచర్ క్యూర్ అనేది మాత్రం కనపడట్లేదు ఇంకాను. అక్కడ బోర్డు ఉందని చెప్పి నేను ఇటు తీసుకొస్తున్నాను. చూద్దామండి ఉన్నదా లేదనేది ఒకసారి మనం చూద్దాము. సో ఇది నేచర్ క్యూర్ అనేది మరి ఎలా ఉంటుందని తెలియట్లేదు, కానీ ఇక్కడ ఏదో కట్టారు, కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో చూద్దామండి, లోపల ఏదో ఉన్నది నేచర్ క్యూర్ అని. అక్కడికి వెళ్ళి మనం కొంత ఎంక్వైరీ చేద్దాము. సో ఇక్కడ కూడా అంటే డెవలప్ అవ్వాలండి ఇది ఇంకా.
జస్ట్ రోడ్లో రూట్ అనేది ఒకటి వేశారు, కానీ మంచి రోడ్ అనేది ఇంకా వేయలేదు. సో చాలా లోపల కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయండి. ఓకే, కానీ ఇక్కడ నేచర్ క్యూర్ సెంటర్ అనేది మాత్రం ఎక్కడ ఉందో తెలవలేదు. నేను లోపలికి వచ్చి నెచ్చుతున్నాను, చూద్దామండి అసలు ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాము. సో లోపలికంటే వచ్చాం, కానీ మనకి నేచర్ క్యూర్ సెంటర్ అయితే ఇప్పటివరకు కనపడలేదు. ఓకే అండి, చూద్దాం ఇంకా మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఉన్నదా నేచర్ క్యూర్ సెంటర్ అనేది చూద్దాము. ఓకే అండి, ఇక్కడ ఏదో ఎండింగ్ పార్ట్లోకి వచ్చాము. ఇంకా ఉందండి, బోర్డులో అయితే పెట్టారు. ఇది ఇవానా దిస్ ఇస్ వే టు నేచర్ క్యూర్ హోమ్ అంటండి. ఇది నేచర్ క్యూర్ హోమ్ చాలా లూపులు ఉందండి. బహుశా అంటే నేచురోపతి అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేచర్ క్యూర్ అంటే నేచురోపతి. చూద్దామండి అసలు ఉన్నదా అక్కడ ఏంటనేది. నాకు యాంగ్జైటీ ఉన్నది. ఇప్పుడు ఒక లూప్ లైన్లో పెట్టారని, అంటే ఎక్కువ నేచురోపతి యొక్క హాస్పిటల్స్ క్లినిక్స్ అని కూడా అలా లూప్ లైన్స్లో ఉంటాయండి. మ్యాక్సిమం చాలా లూప్ లైన్స్ ఉంటాయి. చూస్తారు కదా, చాలా లూప్ లైన్కి మాత్రం మనం వచ్చాం నేచర్ క్యూర్ చూద్దామని. సో అక్కడ ఏ విధంగా ఉన్నది ఏంటనేది కూడా ఒకసారి ఆలోచిద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తాం కదా ఒక నేచర్ క్యూర్ సెంటర్కి దగ్గరలో ఉన్నట్టు కనపడుతుంది నాకు. ఎస్, మరి ఇది నేచర్ క్యూర్ అయినా ఓకే. ఇక్కడ బోర్డులు అయితే ఉన్నాయి, నేచర్ క్యూర్ సెంటర్ బోర్డులు. సో ఈ విధంగా లోపలికి వెళ్తాము. ఓకే, సార్ చూద్దామండి. నేచర్ క్యూర్ లోపలేనా? నేచర్ క్యూర్ సెంటర్ లోపలేనా ఉంటా? విల్లాసా? నేచురోపతి కదా? కాదా? ఓకే ఓకే. అంటే కడుతున్నారా కట్టేశారా? కడుతున్నారు. చూడవచ్చా? అదే యూట్యూబ్ చేస్తాము, చూపెడతాను. మీకే మంచిది, అది తెలుస్తుంది. యూట్యూబ్ అండి, యూట్యూబ్ తీస్తున్నాము, చూపెడితే మీకే మంచిది, సేల్స్ అయ్యి ఉంటాయని చెప్తున్నాను మీకు. ఓకే ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గంభీర్లో ఉన్నటువంటి లూప్ లైన్లో మరి యొక్క ప్లేస్కి వచ్చాము, రియల్ ఎస్టేట్ ప్లేస్కి. సో వాళ్ళైతే అది రియల్ ఎస్టేట్ విల్లాస్ కడుతున్నామని చెప్పారు. సో వాళ్ళకి మన పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ అయితే లోపల చూపెట్టుకోండి, అది వాళ్ళ బ్యాడ్ లక్. అది అంటే యూట్యూబ్ మీద వాళ్ళకి అంత ఐడియా లేదనుకుంటా. సో కాబట్టి మేము వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో ఇక్కడ తోటి గంభీర ప్రయాణం క్లోజ్ చేసి మరి రేపు మరొక ప్లేస్కి మనం వెళ్దాము. ఓకే, మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నగా మేము స్టార్ట్ చేసిన మరి ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా నాకు మంచి సలహాలు ఇస్తున్నటువంటి వర్మగారు లాంటి కూడా మరొక ప్రత్యేక మరి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేను అన్ని మన ఛానల్కి సంబంధించి డెవలప్మెంట్ కోసం నేను చాలా మరి కృషి చేస్తున్నాను. ఇంకా వీడియోస్ మంచి క్వాలిటీ కెమెరాస్ అవి తీసుకుని క్వాలిటీ కూడా పెంచుతాను. కొంత టైము నాకు ఇవ్వండి. మరి కొన్ని రోజుల్లో మీకు మంచి క్వాలిటీ వీడియోస్ అంటే వీడియోగ్రఫీ కూడా క్వాలిటీ పెంచుతాను. అంటే కెమెరా మరి మంచి క్వాలిటీది తీసుకుందాము. సో కాబట్టి మరి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రత్యేకించి సబ్స్క్రైబర్స్ అందరికీ, అది వ్యూవర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జీవీరావు సైనింగ్ అప్. థ్యాంక్ యూ.